జై శ్రీ మాతాజీ. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. నేడు మీ అందరినీ చూస్తుంటే నాకెంతో ఆనందముగా ఉంది. హైదరాబాద్లో ఇంతమంది సహజయోగులు ఉన్నారని నేను ఊహించలేదు. ఈ హైదరాబాద్ నగరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ అనేక రకములకు చెందిన ప్రజలు కలిసిమెలిసి సహజీవనం సాగిస్తున్నారు. ఒక నూతన పద్ధతిలో ఇప్పుడు మనం సహజ యోగమును అర్థం చేసుకోవాలి. సహజ యోగం అంటే సత్యమని, దానిలో మనం లోతుగా పాతుకుపోయి ఉండాలని తెలుసుకోవాలి. కాబట్టి అసత్యమును మనం తృణీకరించాలి. లేకపోతే మనం నిర్మలత్వాన్ని సాధించలేము. వాస్తవానికి అసత్యం ఒక మిథ్య. దాని నుంచి బయటపడాలని మనం నిశ్చయించుకోవాలి. కేవలం శుద్ధ ఇచ్ఛతో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకునే స్థితిని మన జాగృతి చెందిన కుండలని మనకు కలుగచేస్తుంది. అప్పుడు మనం కేవలం సత్యాన్నే వాంఛిస్తాము. మనం మన భ్రమలను విడిచిపెట్టి సత్యాన్ని అనుసరించాలి. భగవద్గీతలో చెప్పినట్లు, నీ కులాన్ని నీ యొక్క జన్మ నిర్ధారిస్తుంది అనేది తప్పు. ఎందుకంటే గీతా రచయిత వ్యాసుడు తానే ఒక మత్స్య కులస్తురాలి పుత్రుడు. ఆయన తండ్రెవరో ఎవ్వరికీ తెలియదు. అలాంటి పరిస్థితిలో ఈ విధమైన అసత్యమైన విషయాన్ని ఆయన ఎలాగా వ్రాసి ఉంటాడు? దేవి స్థితిలో యాదేవి సర్వభూతేషు జాతి రూపేణ సంస్థిత అని కదా ఉంది. అంటే అంతర్గతంగా ఉన్న శక్తియే, అంటే దేవి మానవుని కులము అని అర్థము. అంటే అంతర్గతంగా ఉన్న శక్తి అయినటువంటి దేవియే మానవుని కులము అని అర్థం. కొంతమంది ప్రజలు లౌకిక సంపదల కొరకు, మరికొందరు అధికారము కొరకు వెంపర్లాడుతుంటారు. అయితే ఇంకా కొంతమంది సర్వశక్తివంతుడైన భగవంతుని యొక్క అన్వేషణలో ఉంటారు. అలాగా ఎవరు భగవంతుని గురించి తెలుసుకోవాలనుకుంటారో వారు ముందుగా సహజయోగంలోనికి వస్తారు. సహజయోగంలో స్థిరపడిన తర్వాత నత్తనడకన సాగే సహజయోగ వ్యాప్తిని చూసి ఒక్కొక్కసారి ఎవరికైనా బాధ కలుగుతుంది. అయితే ఒక సజీవమైనది క్రమేణా మెల్లగా అభివృద్ధి చెందుతుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, ఒక చెట్టు నెమ్మదిగా పెరగడం, ప్రారంభ దశలో దానికి కొన్ని పుష్పాలే పూయడం, క్రమంగా చెట్టంతా అనేక పూలతో నిండి ఉండడం లాగా అన్నమాట. సహజ యోగం ఒక సజీవ ప్రక్రియ. మనం ఎవరి మీద దాన్ని బలవంతంగా రుద్దలేము. ఊరికే ఆత్మసాక్షాత్కారము కావాలని అడిగినంత మాత్రాన అది జరగదు. ఆ ప్రక్రియ మనలో సంభవించాలి. ఎవ్వరికీ తప్పుడు ధృవీకరణ పత్రాన్ని మనం జారీ చేయలేము. అంతేగాక ప్రతి ఒక్కరూ ఆత్మసాక్షాత్కారం పొందుతారని చెప్పలేం. అనేక కారణముల వలన చాలామంది ఆత్మసాక్షాత్కారము పొందలేరు. కొంతమంది ఆత్మసాక్షాత్కారము పొందగోరిన వారు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయాలనుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో అదంతా సులభ సాధ్యమా? తమలో ఆత్మస్థైర్యము లోపించిన కారణంగా ఆత్మసాక్షాత్కారమును ఇక్కడే పొందవచ్చనే విషయాన్ని వారు నమ్మజాలరు. ఇది పుష్పించే కాలమని, మూకుమ్మడిగా ఎందరో ఆత్మసాక్షాత్కారము పొందవచ్చనే సంగతిని తెలుసుకునే సామర్థ్యం వారిలో లోపించింది.
ఆత్మ సాక్షాత్కారము పొందిన పిదప ప్రతి ఒక్కరూ పరమ చైతన్యంతో అనుసంధానింపబడతారు. మన కొరకు సర్వ కార్యాలు పరమ చైతన్యం చక్కబెడుతుందనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహిస్తారు. మనం బంధరాహిత్యంతో ఉంటూ అకర్ములం అవుతాము. ఏదీ మనకు ఆందోళన కలిగించలేదు. సహజ యోగంలోనికి వచ్చినప్పుడు హ్రస్య దృష్టితో మొట్టమొదట అంతా మనంతట మనమే చేస్తున్నామని భావించడం జరుగుతుంది. మెల్లమెల్లగా అనుభవం పొందిన పిమ్మట మానవుడు ఏమీ చెయ్యటం లేదు అని అర్థమవుతుంది. అన్నీ పరమ చైతన్యమే చేస్తుంది. అంతా చాలా చక్కగా జరుగుతుంది. ఒక్కొక్కసారి మనం కోరుకున్నట్లుగా జరగకపోతే భగవంతుడు మనకు సహాయం చెయ్యడం లేదని ఎన్నడూ భావించకూడదు. వాస్తవానికి మనకు భగవంతుని కన్నా ఎక్కువగా ఆలోచించడం కానీ ఎక్కువగా చెయ్యడం కానీ వీలు కాదు. కాబట్టి పరమ చైతన్యం చేసినది సరి అయినదేనని మనం అంగీకరించాలి. జరగబోయేది చాలా అందంగా ఉంటుందని తృప్తి పడాలి. ఇప్పుడు మనం సహజయోగి అతి జాగ్రత్త వహించవలసిన 2 ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. ప్రప్రథమంగా వ్యక్తిగత ధ్యానము ద్వారా మనం మన యొక్క తప్పులను తెలుసుకుంటాం. మన ఉపకరణం యొక్క స్థితిని తెలుసుకోగలుగుతాం. మనం కుడి పార్శ్వము వైపు ఉన్నామా లేక ఎడమ పార్శ్వం వైపు ఉన్నామా అనే విషయం అర్థమవుతుంది. మన ఏ చక్రములలో అవరోధాలున్నాయి, ఈ విషయాలన్నీ మన చిత్తమును శ్రీ మాతాజీ యొక్క చిత్తరువు మీద లగ్నం చేయడం ద్వారా విశదపడతాయి. మన యొక్క ధ్యానములో ఈ దోషములన్నింటినీ నివారించుకోవాలి. సహజ యోగ ధ్యానము చాలా సులభం. ఉదయ సంధ్యా సమయాల్లో ఓ 10-15 నిమిషాలు ధ్యానము చేయాలి. మనలోని దోషములను తొలగించుకొని మనం సామూహికతలో కలవాలి. ఇందుకు మన హృదయ ద్వారాలను తెరవడం చాలా ముఖ్యం. ఇరుకైన మనస్తత్వం గల వ్యక్తి సామూహికతలో ఇమడలేడు. ఇతరుల తప్పుల మీద మన చిత్తాన్ని ఉంచకూడదు. అలాగ చేస్తే ఆ దోషాలు మనల్ని చుట్టుకుంటాయి. ఇతరుల్లోని సుగుణాలను, వారి అంతర్గత చక్కదనాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అది 2 విధాలుగా లాభిస్తుంది. ఒకటి, మన వ్యక్తిత్వమును చక్కబరుస్తుంది. రెండవది, ఇతరుల్లోని దోషాలను తొలగిస్తుంది. ఇతరులు తమ స్వార్థ పర్వతం నుండి విడివడలేదని మనం జ్ఞాపకం ఉంచుకుని వారి యొక్క దోషములను దైవశక్తితో సరిదిద్దాలి. ప్రేమే సత్యం, సత్యమే ప్రేమ. ఎవరైతే ఈ ప్రేమ శక్తిని ఉపయోగించుకుంటారో వారు ఆధ్యాత్మికంగా చాలా ఎత్తుకు ఎదుగుతారు. మీరు వ్యక్తిగతంగా, సామూహికంగా ఈ విధంగా ఎదుగుతారు. ఎవరైతే సామూహికతకు వ్యతిరేకులో అటువంటి వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతరుల్లోని తప్పుల గురించి తెలుసుకొనడం సహజ యోగంలో ఓ దోషం. మనం ఎంత మృదువుగా మాట్లాడుతామో మనం గమనించుకోవాలి. క్షమించే శక్తి మనలో ఎంతవరకు ఉందో తెలుసుకోవాలి. సహజ యోగులందరూ మన బంధువులని భావించాలి. రెండవది, సహజ యోగము యొక్క జ్ఞానము, దానిని వ్యాప్తి చేసే అంశములు. మన యొక్క చేతి వేళ్ళు అలాగే కాళ్ళి వేళ్ళు మన చక్రములలోని ఏ దోషములను తెలియచేస్తాయో మనం తెలుసుకోవాలి. ఏ అవరోధములు ఏ వ్యాధులను కలిగిస్తాయి, వాటి నుంచి ఎలాగ మనం నివారణ పొందాలి అనేది అర్థం చేసుకోవాలి. ఇతరుల వ్యాధులను నివారించగలగడం గురించి, కుండలిని గురించి తగిన పరిజ్ఞానం పెంపొందించుకోవాలి. స్త్రీలు శక్తి స్వరూపిణులు.
కనుక ఈ జ్ఞానమును తప్పక పొందాలి. ఈ జ్ఞాన సహాయంతో స్త్రీలు సహజ పిల్లల గురించి, వారి నడవడిక విధానాలను గురించి తెలుసుకోగలుగుతారు. ఈ జ్ఞానం సంపాదించడం చాలా ముఖ్యం. సహజ యోగ వ్యాప్తి అనేది మరొక ముఖ్యమైన విషయం. గదిలో రెండు వైపులా ద్వారములు లేదా కిటికీలు లేకపోతే గాలి ఏ విధంగానైతే ధారాళంగా గదిలో ప్రవహించలేదో, అదేవిధంగా మీరు సహజ యోగ అనుభవమును ఇతరులకు చెప్పనట్లయితే, వారికి సహాయపడకపోతే, వారికి ఆత్మ సాక్షాత్కారము కలుగజేయనట్లయితే, సహజ యోగమును అన్ని వైపులా వ్యాప్తి చేయనట్లయితే, మీరు అందులో అభివృద్ధి చెందలేరు. ఒక చెట్టు పెరుగుతున్నప్పుడు దాని కొమ్మలు కూడా శాఖోపశాఖలుగా వృద్ధి చెందుతాయి. ఇది ఒక మామూలు వృక్షం యొక్క లక్షణం. కానీ మీరు ఒక వటవృక్షం అంటే మర్రి చెట్టు లాంటి వాళ్ళు. కాబట్టి హృదయపూర్వకంగా సహజయోగ వ్యాప్తికి మీరు దోహదపడాలి. కొంతమంది సహజయోగులు ప్రపంచమంతా సహజయోగ స్వర్గధామంలో ఉందని ఎల్లప్పుడూ తమ కలల్లో తేలిపోతుంటారు. అటువంటి సహజయోగులు ప్రశ్నలు ఇష్టపడరు. వారెప్పుడూ ఆనందమయ స్థితిలో ఉంటారు. ఇప్పుడు ఒక గొప్ప బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది. మన విశ్వాసం నుండి, ఆ విశ్వాసంలో సుస్థిరంగా ఉండే ఒక నిర్మల హృదయం గల సమాజాన్ని నిర్మించే గురుతర బాధ్యత మనందరిపైన ఉంది. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.